వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాల్వబుగ్గ గ్రామ సమీపంలోని శ్రీ కోనేటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి సమీపంలో ఉన్నటువంటి అతిపెద్ద కోనేరును శుభ్రపరచడం కోసం గ్రామ ప్రజలు, ఆంజనేయ స్వామి భక్తులు, దేవాదాయ సిబ్బంది, యూట్యూబ్ యుగేందర్ 100 మంది సేవకులు ఈ కార్యక్రమంలోని కోనేరును శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర వహించారు. పూర్వం ఈ కోనేరులో మహాశివరాత్రి మొదలుకొని శ్రీరామనవమి వరకు 41 రోజు ప్రతిరోజు ఒక ఉత్సవం జరిగేదట. పూర్వ వైభవం కోసం కొంతైనా సాధిద్దామని సదుద్దేశంతో మేము సైతం అంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, దూర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, శ్రీరామ జయం. ఈరోజు మన కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాల్వ గ్రామంలోని శ్రీ కోనేటి ఆంజనేయ స్వామి పరిసర ప్రాంగణంలో రంగనాథ స్వామి 100 స్తంభముల కోనేరు ఉన్నది. ఆ కోనేరును శుభ్రపరచడానికి కాల్వ గ్రామస్తుల సహకారంతో చాలా దూర ప్రాంతాల నుంచి కొందరు సేవకులు వచ్చి గ్రామస్తులు అందరు కలిసి ఈ కోనేరును శుభ్రపరిచి పురాతనంలో పాతకాలంలో ఎలా వెలుగులో ఉన్నదో ఆ వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోనేరులో శివరాత్రి మొదలుకొని శ్రీరామనవమి వరకు 41 రోజులు మండల కాలము ప్రతిరోజు ఒక ఉత్సవం జరిగేదట. ఇదే మా సంకల్పం ఏమంటే ఇప్పటి నుంచి కూడా ఈ 41 రోజులు అదే విధంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, శ్రీరామ జయం.